చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ మాలతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నందున రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద బోర్లు వేసుకోవాలనుకుంటే జియాలజిస్ట్ రిపోర్టుతో అనుమతులు పొందాలని, అనుమతులు లేకుండా బోర్లు వేస్తే బోరుబండి యజమానులపై, రైతులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా బోరు 200 మీటర్ల దూరంలో ఉండాలని, అలా కాకుండా దగ్గర బోరు వేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్యాడీ సెంటర్ పరిశీలించనైనది మల్లుపల్లి గ్రామంలో. అయితే మనకి ఇప్పటివరకు 28 ప్యాడీ సెంటర్స్ ఉన్నాయి, అందులో 4 మాత్రమే ఓపెన్ అయినాయి. ఇంకా మనకు ప్యాడీ రాలేదు కాబట్టి మిగతా సెంటర్స్ ఓపెన్ రాలేదు. అవి కూడా తొందరలోనే చేసేస్తాము. అట్లాగే మీ ధాన్యం ఏదైతే ఉంటుందో దాన్ని సెంటర్లలో మాత్రమే అమ్ముకోవాలి. దళారులను ఎవరిని కూడా నమ్మొద్దు. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఓపెన్ చేసిన సెంటర్స్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే సమ్మర్ వచ్చింది, నీటి ఎద్దడి ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్క రైతు కూడా బోర్లు వేసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. ఆ బోర్లు వేసేటప్పుడు మీరు ముందుగా గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా జియాలజిస్ట్ వారి అనుమతి తీసుకోవాలి. మీరు వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు 2-3 రోజులలోనే వచ్చి చూసి మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మీరు ఒకవేళ జియాలజిస్ట్ని కలిసి మీకు పర్మిషన్ ఇచ్చినాక కూడా మీకు నీళ్లు పడకపోతే మీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక బోర్కు ఉన్న మధ్యలో డిస్టెన్స్ కూడా చూసుకోవాలి. 200 మీటర్ల ఒక్కొక్క బోర్కి 200 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. కానీ కొందరు 10 మీటర్లు 5 మీటర్ల డిస్టెన్స్ లోపలనే వేసుకుంటున్నారు. అట్లా అయిపోయి వాటర్ పడక పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా జియాలజిస్ట్తోని పర్మిషన్ తీసుకోండి. అట్లాగే డిస్టెన్స్ పాటించండి. ఒకవేళ ఇలా కాకుండా ఎవరైనా సరే పర్మిషన్ తీసుకోకుండా ఏ బోరు బండి అయినా సరే అక్రమంగా బోర్లు వేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. కాబట్టి బోర్ బండి ఓనర్లు కూడా ఇది గమనించాలి. ప్రతి ఒక్కరు పర్మిషన్ ఉన్నదా లేదా అని కనుక్కున్న తర్వాతనే పర్మిషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే మీరు బోర్ వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పర్మిషన్ లేకుండా ఏ బోర్ బండి అయినా సరే మీరు వితౌట్ పర్మిషన్ వేసిండ్రు అనుకోండి, ఖచ్చితంగా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండి రైతులకు మనందరం కూడా సహకరించాలి. ఏదో మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి వెళ్ళి బోర్ వేస్తే అక్కడ వాటర్ పడకుండా రైతు ఇబ్బంది పడతాడు. కాబట్టి జియాలజిస్ట్ అయితే వాటర్ ఎక్కడ ఉన్నాయి, డిస్టెన్స్ ఎంత ఉంది అది చూస్తాడు. చూడడం వల్ల ఒకవేళ ఆయనకు అక్కడ వాటర్ అందుబాటులో లేకపోతే కూడా ఇన్సూరెన్స్ వస్తుంది. కాబట్టి మనం రైతుకు లాభం చేసినట్లయితే. కాబట్టి బోర్ బండి యజమానులందరూ కూడా గమనించి పర్మిషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే బోర్ వేయాలని కోరుకుంటున్నాను. వితౌట్ పర్మిషన్ ఎవరు వేసినా సరే చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం.